కళ్ళు ఒకటే బాడీలు పోసిండు అటే పోయిండి గౌడన్న గంట సేపు అవుతుంది కూసోబట్టి వస్తలేడు. నమస్తే తాబో సర్పంచ్ సాబ్. ఎట్లా నడుస్తుంది ఎలక్షన్లు? మంచిగా నడుస్తాయి. దగ్గర కూర్చో. కలుదాం పట్టరా తాగుదాం పట్టుకో. కొంచెం 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 బంద్ చేసిన నేను బంద్ చేసిన. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. కొంచెం నేను దాగా మరి బీరు తాదా? ఏ దాగా ఆర్మీ మందేనా మరి? అరే నేను దాగనబ్బా, నేను బంద్ చేసి బాగా రోజులు అవుతుంది. నన్ను ఇబ్బంది పెట్టకు. అబ్బా అన్న, నువ్వు తాగుడు బంద్ చేసినావు అని ఊరంతా అంటానని నేను నమ్మలేదే. అయినా నువ్వు తాగుతూనే కళ్ళు ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం చెప్పా తాగుడు. మళ్ళీ ఎప్పుడు తాగడం అనుకురా. ఈ మందు ఏవట్టే ఊర్లో పిచ్చోని తిరుగుతాను. అందరు ఏమంటారు, నన్ను తాగుపోతానివి తిరుగుపోతానివి అని ఇష్టం వచ్చిన నన్ను అంటారు. ఈ మందు ఏవట్టే నాకు చెడ్డ పేరు వచ్చింది. ఈ మందు ఏవట్టే నా మరదలు ప్రెగ్నెన్సీ అయింది. నేను జీవితంలో కళ్ళు తాగరా. నాకు కూడా తాగాలని ఉంటుందిరా. తాగి బంద్ చేసిన మొత్తం చేతులు కాళ్ళు షవరింగ్ అత్త అంటాయి. అయినా కూడా అద్దని బంద్ చేసి సపడేకున్నా. ఇక మళ్ళీ నన్ను ఈ కళ్ళు తాగని అన్నకురా నువ్వు. ఏంటిది? తాగుడు వల్ల మీ మరదలు ప్రెగ్నెన్సీ పోయిందా? కొంబేసి కొట్టినావు అన్న? నేనెందుకు కొడతారా? ఒక నెల కిందట సీమంతం జరిగింది నా మరదల్ది. అక్కడ చిన్న గొడవ అయింది. చేతోటికి ఇట్లా అన్న చేయి తాగి కింద పడ్డది, కడుపు పోయింది. నా వల్ల నిండు పానం పోయింది కారా. అందుకని కళ్ళు బంద్ చేసిన. ఏంటిది? మీ మరదలకి ప్రెగ్నెన్సీ పోయిందా? మరి మళ్ళీ ఎప్పుడైంది? బుజ్జి, ఓ బుజ్జి, ఏ బుజ్జి, బావా నీకు కడుపు ఏందన్నారుగా, మళ్ళీ ఎట్లా వచ్చింది కడుపు? అంటే బావా అది అదేవతి అంటే నా భార్య, మా మామ, మా అత్తమ్మ, నా సడ్డకుడు, నువ్వు మీరందరు కలిసి నన్ను బుగాన్ చేసిరా? అబ్బా బాబా బాబా ఎంత నటించిరే. అట్లా కాదు బావా, ఆ రోజు నిజంగానే పోయింది అనుకున్నాం. కానీ అదృష్టం బాగుండి ఏం కాలేదు. అంతేగాని నీకు చెప్పొద్దని కాదు బావా. అబ్బాబ్బా మరదలమ్మా, ఇక నేను నమ్మ. మళ్ళీ ఇదో కొత్త నాటకమా? ఇదే ఆధునంగా తీసుకొని నా సడ్డకుడు మీ ఆయన నన్ను ఎట్లా తిప్పించుకోవడం తెలుసా? దండం పెడతా అన్న, ఇక కాలు మొక్కుడే తక్కువ. కావాలని చేయలేదు కదా బావా. నన్ను ఘోరంగా మోసం చేశారు మీరు అందరు, నన్ను బాధ పెట్టారు. మీ సంగతి ఏందో చూస్తా. అట్లా కాదు బావా. బావా అయ్యో ఏం చేస్తాడో ఏమో మళ్ళా. బావా ఆగు బావా. అబ్బా బాబా బాబా, మీ అందరిది ఏమి యాక్టింగ్? నీది, మీ అయ్యది, మీ అక్కయ్యది, ఇద్దరు యాక్టింగే. అట్లా కాదు బావా చెప్పేది. లేదు, మీ అందరి సంగతి నేను చూపిస్తా. వద్దు బావా. చూపిస్తా మీ అందరి సంగతి చెప్తా. అమ్మ 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 అమ్మ, ఇంత మోసం చేస్తారు అనుకోలేరా? అరే వాళ్ళ వల్లనే మందు బంద్ చేసిన, మళ్ళీ వాళ్ళ వల్లనే మందు అవుతానా? అరే నువ్వు బాటిల్ ఇరా. నేను అన్న ఒకటే బాటిల్ దొరికింది. ఇరా ఒకటే. అరే నేను ఇస్తాను పైసలు, నువ్వు మా బాటిల్ పొద్దుగాలు బాడతలే అన్న, ఛానల్ నుంచి తిరిగిన ఇప్పుడే దొరికింది. అరే నేను పైసలు ఇస్తే ఇరా. ఇయ్యా అన్న. అరే 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 బే, నువ్వు ఇయ్యలేదనుకో చెరువులో దొబ్బుతా. మరి అయినా ఇయ్యా అన్న, ఇయ్యా నేను దొబ్బాలా? కొంచెమే తాగు. అన్న మెల్లదా ఆయన కొంచెం ఉంచు. మొత్తం వేదా మెల్ల మెల్ల. ఎంతమంది ఆయన ఎక్కంది? ఈ సగం కళ్ళు తాగుతాను ఎక్కుతుంది ఏందిరా? తాగ ఇట్నే ఉంటుంది అన్న. అవ్వా అరే నేను అక్కడ సెల్ తీరా. సెల్ ఎందుకన్నా? తీరా ఇస్తానా? ఇక అన్న సెల్. హలో, ఎక్కడున్నావే? ఎక్కడున్నా? మన ఊరు అవతల చెరుకు కాడి రా. అరే నువ్వు రాయే. అవ్వా ఇక్కడ పానాలు పోతానే, ఇక్కడ అవసరం అనే కాడ నువ్వు రా. కట్ట మీదకి రమ్మన్నాడు అలాగని వాళ్ళకు ఇంకా అత్తలేదేంద్రా మీ వాదన? ఏడున్నావు ఈ కట్ట మీద? ఇన్నవు
ఏం చెప్తాను నువ్వు కళ్ళు తాగుతానవా తాగుతానా దేవుని మీద ఒట్టేసినావు నా మీద ఒట్టేసినావు తాగనని మళ్ళీ తాగుతానవా నీ ఒట్టు పక్క పెట్టు కానీ మరదలు కడిపోయిందా పోయింది నువ్వు చేసిన కానీ కర్రీ వాళ్ళడే పోయింది కదా మరి తెప్పిమంటావా ఓ సిగ్గులేడు ఇవాళ నిన్న ఇద్దరు మనం పోతే ఏం మాట్లాడతాను నువ్వు నా వల్ల కడిపోయింది కానీ నా మరదలకి ఏమన్నా మంత్రం వేసి కడుపు తెప్పిద్దాం అనుకుంటాను ఏమంటావు మంత్రం వేసి తెప్పించుడేంది ఏం మాట్లాడతావు నువ్వు మతి ఉండే మాట్లాడతానవా కొంచెమన్నా నీకు ఏం అర్థమవుతలే నాకు తెలిసిందని ఏంటిది ఏం అర్థమవుతలే నీకు ఏం తెలిసింది ఏంది తెలుసు ఏం తెలిసింది అర్థమవుతలే ఏం తెలుసు ఇప్పుడు ఏంటిది నాకేం తెలియదు అనుకున్నా మసాలా ఒకటి బంద్ చేసినావు కాబట్టి మళ్ళీ తాగుతావు కదా అనుకొని చెప్పలే నేను ఇప్పుడు ఏం తప్ప తప్ప అంటే ఏంది తప్ప ఇప్పుడు నేను చెప్పబోవు నీకు అరే ఎంత తాగినా నాకు రిమ్మెక్కపోవు ఇప్పుడు ఏంది ఒక బాటిల్కి అంత రిమ్ అవుతా ఇప్పుడు ఏంది నువ్వు కొడతావా నన్ను కొడతా సరే కొడతా కొట్టు కానీ తాగుడు మాత్రం బంద్ చేయి నువ్వు చెప్తాను నేను బంద్ చెయ్యా అరే అద్దు 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 ఇది అద్దు ఇదే ఇదే పొడి పట్టు అద్దు పోయబ్బా ఇది పోబ్బా ఏంది ఎంత ఏమైతుంది మోసత్తలే కాదే మోసొద్దులే ఏమైతుంది 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 అందరూ అనుకుతాను అప్పుడు ఏమైంది ఏం కళ్ళు వచ్చినావు నాకు అయ్యో నువ్వు తాగు నువ్వు ఏమైంది నీకు ఏమైంది ఏమైంది అయ్యో ఏమైందయ్యా ఓయలేయ్యా లేయ్యా పోరం కూడా మరి ఏం కళ్ళు తెచ్చిస్తున్నావురా అయ్యో లేలే ఓయా లేయ్యా అయ్యో నా మొగుడికి ఏమైంది అబ్బా పిలిచావా ఏం చేస్తున్నావు బిడ్డ బావా కట్ట మీద మందాగి పడ్డాడు దవాఖానా తీసుకొచ్చినాం మంచిగా లేడు ఆగమాగం చేస్తాడు నువ్వు వచ్చే వరకు లేట్ అవుతుంది మరి జాగ్రత్త బిడ్డ మా కోసం ఎదురు చూడకు తిని పండుకో మళ్ళీ చేస్తా బిడ్డ ఏమైంది కట్ట మీద కింద పడ్డ అంత సరిచరం వచ్చినట్టు తీరినట్టు అయింది అంత శివరింగ్ చాలు మొత్తది తాగముందు పడ్డావా తాగినాక పడ్డావా తాగినాకనే అడ్డ సారు వత్తనా బతుకుతానా సారు మళ్ళా తాగితే ఖచ్చితంగా తాగుతావు అవునే చెల్లి బతుకునే చెల్లి నేను చచ్చిపోతే ఇక మొత్తం అంతా వడా చేసిండే బతుకనే నేను చత్తలేదు మంచి అర్థమవుతుంది అవ్వా అమ్మ మీ ఏడు పాప ఏమైందో చెప్పండి పేషెంట్కి అద్దంటాడు పుట్టు తాయండి డాక్టరు బాడీ లేపిండు మోసేద్దాన్ని పిడి చచ్చిన తీరు పట్టడి కింద నా భయం అవుతా డాక్టరు నా మొగునికి ఏమైందా అని అసలు వేయాలా మధ్య మరి వాళ్ళ దగ్గరికి ఇట్లా తీసుకోవాలా మరి ఏడికమ్మా గదే డాక్టర్ దయ్యాలం భూతాలను తోలుతాడు ఒంట్లో నుంచి ఇక మంత్రగాని దగ్గర తీసుకుపోడా మరి ఆడికి తీసుకుపోయే బదులు నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చిళ్ళు ఆడికే తీసుకోపోయేళ్ళు సార్ సార్ దానికి తెలియదు సార్ అసలు ఇప్పుడు ఉంటాడా పోతాడా ఏదో ఒకటి చెప్తుంది సార్ పోతే మళ్ళీ నా బిడ్డకు పెళ్ళి అన్న చేస్తా అమ్మా చెప్పండి సార్ చెప్పండి నువ్వు పెళ్లి చేస్తావో విడాకులు ఇస్తావో నాకు తెలియదు కానీ ఆ పేషెంట్ పరిస్థితి మాత్రం క్రిటికల్గా ఉన్నది
ఆగండి అమ్మా. ఆయన మందు తాగి ఆయన లివర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఒక్కసారి కనుక మందు తాగినట్టయితే ఆయన చచ్చిపోతాడు తెలియదు, పిచ్చోడు అయితే తెలియదు. నెక్స్ట్ సడు కూడా చచ్చిపోయినా అని మామ ఫోన్ చేస్తావు. హలో అల్లుడు చెప్పయ్యా. అత్తమ్మ వీళ్ళు మాట్లాడి నిజమేనా? హాస్పిటల్ ఉన్నారా మీరు? నిజమే అయ్యా, అల్లుడు ఎంత చెప్పినా ఈనకపాయే. తాగి తాగి నా బిడ్డ బతుకు మన బతుకు లాగం చేయబట్టే. అయ్యో మంచిగా ఉండే కదా, గట్ల అయింది? తాగి పడ్డాడయ్యా, పడి ఇట్లా చేస్తాడు ఆయన. అంత బాగా ఉన్నది బతుకులు. ఏం చేసుడు ఎట్లా చేసుడు ఎంత చెప్పినా ఈనకపాయే. ఎక్కడ తీసుకోవాలి డెడ్ బాడీని? ఇంకేడికి తీసుకుపోతాం అయ్యా, వాళ్ళ గొంపలేదా? అద్దెకి తీసుకుని ఇంట్లోకి తీసుకుపోతాం. ఇంకేటి తీసుకుపోతాం? ఏ ఊగోళ్ళత్తమ్మ ఏం మాట్లాడతాళ్ళు? ఇంకా కిరాయి గుంపలు వేసేస్తారా? కరెక్ట్ కాదు అది. ఎంత కాదన్నా ఇది ఆయన ఇల్లు అన్నట్టే కదా, ఇంటికి పెద్దోడు కదా. ఏం కాదు, నీ ఇక్కడ కార్యక్రమాలు అన్నీ చూసుకుంటాం. మీరు డైరెక్ట్ హాస్పిటల్ నుండి వచ్చేసేది మీ ఇంటికి రారు అని నేను రెడీ చేసుకుంటా. సరే అయ్యా. అల్లుడు చిన్నల్లుడు ఎంత మంచోడయ్యా, ఊకే కంట్లో పెట్టుకుంటూ మీ నోటికి వచ్చినట్టు తిడుతుంది. మన ఇంటికే తీసుకురా, అల్లికి రా ఇంట్లోకి ఎందుకు అందరు ఏమనుకుంటారు అంటాడు అల్లుడు. అల్లుడు ఎంత మంచోడు. మనమే అపార్థం చేసుకుంటాను ఆయన. ఓ నువ్వే చంపినావు పొలగాన్ని, నువ్వే చంపినావు. అయ్యో 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 ఎంత పని చేసినావు. నేను చంపినా? అయ్యో అయ్యో నా మనవాడిని చంపినావు. బాయి బంగారం వస్తుంటే నా మనవాడిని చంపినావు. నేనేది చంపుతామ్మా? నువ్వు మంచుకున్నావు, నేను చంపలే. నువ్వు కాకుండా ఇక వాళ్ళు. నేనేం చంపినా? నువ్వే నువ్వంటే మంచిగా ఉన్నావు నువ్వు. అయ్యో పాపం బ్రో, బాధపడతాను కావచ్చు. బ్రో బాధపడకు బ్రో, ఎవరైనా చనిపోవాల్సిందే కదా టైం వస్తే. నేనెందుకు బాధపడతా బ్రో, చలికి మంటగా అవుతున్నా అంతే. ఆయనకు ఒకటి చెప్పనా, ఎవరైనా ఎప్పుడైనా పోవాల్సిందే. ఇక మనోడు అంటవా తాగి తాగి ముందు వేయండి అంతే. ఏంటి ఇంకా తెస్తలేదండి డెడ్ బాడీ? బాడీ ఏంది బాడీ అన్నాను? చచ్చిపోయినాక కూడా బావకి మర్యాద ఇయ్యవా? చచ్చినోడు కూడా అన్నా అని వెళ్తారా అని? పిచ్చిదానా, మనిషి చచ్చిపోకముందే బంధాలు బంధుత్వాలు ఆ చుట్టం ఈ పక్కం అని మాట్లాడతారు. ఒక్కసారి మనిషి చచ్చిపోయిందంటే డెడ్ బాడీ, పీనుగా, శవం అనే మాట్లాడతారు. చచ్చిపోతున్నా అదే ఫోన్ చేయి. అమ్మా నొచ్చింది గర్భసంచులా. ఒంటిలో వస్తుంది పోసేస్తా. బిడ్డ మీరు పోండి, నేను తీసుకుపోతా. మెల్లగానే తీసుకుపోతా. కడుపులో నొత్తందట. అలా పాట పాడు. అగో వస్తాలుగా వదిన వస్తమ్మా. రండి వదిన రండి, అన్న వండబెట్టుర్రి. అన్నని వండబెట్టుడేంది పిల్లగా? కదే అన్న డెడ్ బాడీని వండబెట్టుర్రి ఈడ. అవును బాడీ ఏది? ఓ అంబులెన్స్ వస్తుందా? డెడ్ బాడీయా? డెడ్ బాడీ ఏంది పిల్లగా? అదే అన్న చచ్చిపోయింది కదా, ఇక్కడ వండబెట్టుర్రి అంటానా. ఏం దేశంలో పింకి? ఏంది బిడ్డ ఏమైంది? అల్లుడంతా గట్లా మాట్లాడుతాడు. అదే అమ్మా, బావ చచ్చిపోయిండు కదా, కష్టపడి ఈయన ఇదంతా రెడీ చేసిండు. టెంట్ కూడా వేపిద్దాం అనుకున్నాడు కానీ టైం సరిపోక వేపియలేదు. ఇక అమ్మా ఎవరు చెప్పిండ్లే మీకు బాగా చచ్చిపోయిండు అని? మీరే కదా చెప్పింది. ఎప్పుడు చెప్పిండే? ఫోన్ చేసినప్పుడు చెప్పింది కదా, అక్క కూడా చెప్పింది, బాపు కూడా చెప్పిండు నాకు. ఏందే అమ్మా ఇప్పుడైనా తెలిసింది అనుకో, లొల్లి లొల్లి చేస్తాడే. అమ్మా మామ బయట సాపేసారు, ముసలి గిట్ట చచ్చిపోయింది ఏంది? పూరి సడ కూడా బతికి ఉన్నాడు కదా సచిన్. బావ చచ్చిపోలేదా? ఎవరు చెప్పింది సచిన్ అన్నాడు? బాపు చెప్పిండు, అక్క చెప్పిందండి.
ఏం చెప్పింది నువ్వేం విన్నావు? పెంట చెప్తాడు ఇప్పుడు ఇదంతా చూస్తుంది. నాకేం తెలుసండి, అక్క ఫోన్ చేసి నా బతుకంతా అయిపోయింది, ఇక నేను నాశనం అయిపోయినా, నువ్వన్నా చక్కగా బతికేయాలన్నది, చచ్చిపోతాడే కదా గట్ల అనేది. బాబు కూడా బావ మందు తాగిండు, పడ్డాడు, హాస్పిటల్లో పడ్డాడు, అయిపోయింది ఇక అని అన్నాడు. చచ్చిపోయిందని చెప్పి ఎవరన్నా నోడుతోని చచ్చిపోయిండు అని అయితే ఏం చెప్పలేదండి. అత్తమ్మా ఎవరు చచ్చిపోయారు? నువ్వే చచ్చిపోయినావట అయ్యా. ఆ? ఏ పాట బాగానే కోపం పెట్టుకున్నాడు ఆ పిల్లగాడు, అందుకే బతుకున్న మనిషిని చంపిండు. నా కోసం పాడ వేర్చిరా చంపినారా నన్ను? చూసినామా ఏ లేదు, అట్లా కాదు ఇట్లా కాదు, ఏంది నన్ను చంపిరు, ఆళ్ళ కాడికి పొందబెట్టురు, ఇక ఆడ వేర్చిరా కాడి. లేదు ఇక్కడ వంట నన్ను తొక్కుర్రి. ఏ ఊరుకో మాడతాను, నీ గురించి మారిపోయినా మంచిగా ఉన్నా, అయినా కూడా మీకు విలువ లేదు. ఈ కథ కాదు, నేను చస్తా, నన్ను తొక్కురు, ఇష్టం వచ్చినట్టు తొక్కుర్రి. నువ్వు విసుకుమామా, నువ్వు విసికి చంపు నన్ను. సడ్డ కొరికి నేను ఏం పాపం చేసిన చెప్పు, ఏం పాపం చేసిన నేను? మిస్అండర్స్టాండింగ్ లో అట్లా చేస్తారా? నన్ను కాటిగా పంపారు సపరేగా, ఆడ బొంద పెట్టురు నన్ను. అది బొంద పెడతారా కాలుతారా అని చెప్పొద్దా? నువ్వు కాలుతావా బొంద పెడతావా? అగో మీరు కూడా కలిసి రారా, నా దోస్తు గారా? చీ ఇజ్జత్ లేదారా మీరు? లేదు లేదు నన్ను చంపురు, నేను వంట ఇప్పుడు నేను వంట నాకు అద్దు. మామ నాకు ఆడ కాటి వేసిరు కావచ్చు, నన్ను బొంద పెట్టు సపరేట్, నేను చచ్చిపోతా. మా సడ్డ కూడా సంతోషంగా ఉంటాడు. ఏమైనా ఆస్తి పాసులు ఉంటే అత్త మా సడ్డ కూడా గీరి లేదు. చూసినావా ఇంటన్నా కూడా బొమ్మతి రానే నిలబడి చూస్తాడు. ఆయన మనిషా చెప్పే? లేదా ఇది అంత నాకు రచ్చా, నేను చచ్చిపోతాను, నన్ను బొంద పెట్టు. అరే అగ్గి అగ్గి నా మీద ఎగిరా, నా మీద ఎగిరా, నా మీద నేను ఎట్లా కనబడతాను వీళ్ళకు? చీ నీ అవ్వ నా బతుకు ఇంతరా, నీ అవ్వ నాకు ఇంత ఎక్కిరాని. చీ నీ అవ్వ నేను చచ్చిపోయినా. ఇంట్లో మంచిగా లేనో నాకు తెలిసి పోతే పెడతారు అదే. ఏది